అది 2006వ సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భం, తెలుగు నేల పులకించిన తరుణం. మరి ముఖ్యంగా ఒక హైలీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అనేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మరొక హైలీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అయిన ఆనాటి రాష్ట్రపతి మరియు గొప్ప సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకోవడం కనులకు విందుగా ఆనాడు ప్రజలకు తోచింది. ఇక్కడ ప్రత్యేకించి చెప్పి తీరాల్సిన విషయం ఏమిటంటే, ఆనాడు చిరంజీవి గారు పాలిటిక్స్లో లేరు. ఏ పార్టీకి ఆయన విధేయుడు కూడా కాదు. ఎటువంటి లాబీయింగ్స్ లేకుండా జెన్యూన్గా మాత్రమే ఆయనకు ఇండియాస్ 3rd హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మభూషణ్ లభించింది. ఇక ప్రస్తుతానికి వద్దాం. చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు లభించిన 19 సంవత్సరాల తరువాత ఆయన కొలీగ్గా చెప్పబడే నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. కాకపోతే చిరంజీవి గారి పద్మభూషణ్ అవార్డుతో పోల్చి బాలకృష్ణ గారి పద్మభూషణ్ అవార్డు పైన చిరు విమర్శలు చేస్తున్నారు విమర్శకులు. వారు చేస్తున్న విమర్శ ఏమిటంటే, చిరంజీవి గారు ఆనాడు పాలిటిక్స్లో లేరు, ఏ పార్టీకి ఆయన విధేయుడు కాదు. కానీ బాలకృష్ణ గారు మాత్రం టీడీపీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్స్. అంతేకాకుండా కూటమి పార్టీలో వన్ ఆఫ్ ద లీడర్స్ కూడా. కూటమిలో బీజేపీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ను రూల్ చేస్తుందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆబ్వియస్లీ టీడీపీ ఢిల్లీలో చక్రం తిప్పి బాలకృష్ణ గారికి ఫేవర్గా పద్మభూషణ్ అవార్డు వచ్చేలా చేసిందని విమర్శలు వినబడుతున్నాయి. అసలు బాలకృష్ణ గారు పద్మ అవార్డుకు అర్హుడు కాదా అంటే ఖచ్చితంగా అర్హుడే. పద్మశ్రీ అవార్డు వరకు కూడా ఆయనకు రావచ్చు. కానీ పద్మభూషణ్ అవార్డు వచ్చిందంటేనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విమర్శకులు మరియు విశ్లేషకులు. సరే, ఆ విషయం అలా ఉంచితే, చిరంజీవి గారితో పోటీ పడాలనే బాలకృష్ణ గారి తాపత్రయం ఈ పద్మభూషణ్ అవార్డు వెనకాల మనకు కనబడుతోంది. కానీ చిరంజీవి గారు ఈనాడు పద్మభూషణుడు మాత్రమే కాదు, పద్మవిభూషణుడు కూడా. అంటే ఇండియాస్ 2nd హైయెస్ట్ సివిలియన్ అవార్డు గ్రహీత. ఫ్యూచర్లో భారతరత్న అవార్డు కూడా సాధించబోయే మేరు నగధీసుడు. ఆయనతో ఎప్పుడు ఎవ్వరు ఏనాటికి కూడా పోటీ పడలేరు.